Okay, dear students, today we are going to discuss section formula or division formula. Section formula or division formula అంటాం దీన్ని కూడా మనం. సో ఒకసారి ఆ ఫార్ములాలో రెండు చూడండి ఒకసారి. The point px comma y which divides the line segment joining the points capital A x1 comma y1, capital B x2 comma y2 in the ratio m:n. సో రేషియో m:n అది ఇంటర్నల్లీ అవ్వచ్చు, ఎక్స్టర్నల్లీ అవ్వచ్చు. సో ఇంటర్నల్లీ అయితే ఆ పాయింట్ Pకి ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్టర్నల్ డివిజన్ అయితే అప్పుడు పాయింట్ అంటే P అనేది 2 పాయింట్స్ని ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తే అప్పుడు పాయింట్ P ఫార్ములా ఏమవుతుంది. సో ఈ రెండు ఫార్ములాలు మాత్రం కంపల్సరీగా బై హార్ట్ చేసుకోవాలి మనం. సో ఇంటర్నల్ డివిజన్ ఫార్ములా అంటే ఇఫ్ P డివైడ్స్ AB బార్ ఇన్ ద రేషియో m:n internally, then the coordinates of P are mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. And if P divides AB bar in the ratio m:n externally, then the coordinates of P are mx2 minus nx1 by m minus n, my2 minus ny1 by m minus n. సో ఇలా మనకి ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ బై హార్ట్ చేసుకోవాలరా మనం. ఇంటర్నల్ డివిజన్ అంటే ప్లస్ వస్తుంది, ఎక్స్టర్నల్ డివిజన్ అంటే పైన న్యూమరేటర్ డినామినేటర్ మైనస్, అంటే టర్మ్స్ రెండు సేమ్ వస్తాయి మనకి. సో ఇది ఫార్ములా, దీనికి ప్రూఫ్ ఉంది. మరి ఆ ప్రూఫ్ అనేది మనకి ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకునే వేస్తాం మనం. సరే ఒక్కసారి మెయిన్ ఒకటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది, ఈ ఫార్ములా బై హార్ట్ చేసుకోవాలి, ప్రూఫ్ అక్కర్లేదు. కాకపోతే ప్రూఫ్ ఎలా వచ్చింది అనేది మాత్రం నేర్చుకుందాం, జస్ట్ చూసి పక్కన పెట్టేద్దాం. సో ఇంటర్నల్ డివిజన్ అంటే ఇది ఒక డయాగ్రామ్ ఇలా ఉంటుందిరా మనకి. సో AX1 Y1 అండ్ BX2 Y2 అయినప్పుడు సో అప్పుడు ఇంటర్నల్గా అంటే పాయింట్ ఏబీల మధ్యలో ఉంటుంది, అంటే ఏబీ లైన్ సెగ్మెంట్ మీద ఇన్ బిట్వీన్ ఏబీ ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. సో అప్పుడు ఏపీ వాల్యూ m యూనిట్స్ అనుకుంటే పీబీ వాల్యూ n యూనిట్స్ అనుకున్నట్లయితే దేర్ ఫర్ P డివైడ్స్ ఏబీ బార్ ఇన్ ద రేషియో m:n ఇంటర్నల్లీ అవుతుంది. సో మరి దాని ప్రూఫ్ ఎలా చేసుకోవాలి మనం అంటే, ఇప్పుడు AX1 Y1 ఉంది, సో దాని నుంచి ప్రొజెక్షన్స్ అంటే ఎక్స్ యాక్సిస్ కి, అలాగే P నుంచి ఎక్స్ యాక్సిస్ కి, B నుంచి కూడా ఎక్స్ యాక్సిస్ కి ప్రొజెక్షన్స్ అంటే పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి. రైట్. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు సో ఎనీవన్ కెన్ సే ద పాయింట్ ఈ కర్సర్ ఉన్నటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎవరైనా చెప్పగలరా? 0, x1, x1, 0. వెరీ గుడ్. x1, 0 ఈ పాయింట్ కర్సర్ ఉన్నటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. అలాగే P నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే x, 0. x, 0 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఎక్స్ యాక్సిస్ మీద కాబట్టి ఉంది ఇది x, 0. అలాగే B అనే పాయింట్ నుంచి కూడా పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అప్పుడు ఈ B అంటే x2, 0. లక్ష్మీ నిహారికట్రా కొంచెం సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే ఇప్పుడు ఏ పాయింట్ నుంచి దీనికి ఒక పర్పెండిక్యులర్, అలాగే P పాయింట్ నుంచి B ఈ ప్రొజెక్షన్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఆ పాయింట్స్ కూడా మార్క్ చేయండి. ఇది H అంటే A నుంచి ఈ PN కి పర్పెండిక్యులర్ AH, అలాగే P నుంచి BM కి పర్పెండిక్యులర్ PK అయినట్లయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ AHP అండ్ ట్రయాంగిల్ PKB ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఏ కాన్సెప్ట్ ప్రకారం సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయో చెప్పగలరా మీరు? ఎవరికైనా గుర్తుందా సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ రా? సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమేమి ఉన్నాయి మనకి కాన్సెప్ట్? AAA ప్రాపర్టీ ఉంది, ASA ప్రాపర్టీ ఉంది, SAS ప్రాపర్టీ ఉంది, రకరకాలుగా ఉన్నాయి. మరి ఇక్కడ ఏ ప్రాపర్టీ ప్రకారము AHP అండ్ PKB సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి?
రైట్ యాంగిల్ ఆర్హెచ్ఎస్. ఎస్, రైట్ యాంగిల్ ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ప్రకారం మనకి ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో కాబట్టి మరి అంటే మనకు కావాల్సిందేమో ఇప్పుడు ఏపీ ఈస్టు పిబి మనకు తెలుసు M:n రేషియో అని, అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ సైడ్స్ రేషియో కూడా M:n ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. సో చూడండి మీరు కొంతమంది అంటే జస్ట్ ప్రొసీజర్ సింపుల్, అంటే మీకు 10th క్లాస్ కాన్సెప్టే వాడుతున్నాం మనం. అంటే ఏపీ వాల్యూ M యూనిట్స్ అయితే అప్పుడు ఏపీ బై పిబి వాల్యూ M/n అవుతుంది. అలాగే మరి ఏపీ బై పిబి ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్ బై పీకే రాసుకోవాలి. ఇట్లా క్లియర్లీ ట్రయాంగిల్ ఏహెచ్పి అలాగే ట్రయాంగిల్ పీకేబి ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. అప్పుడు రేషియో ఆఫ్ ద సైడ్స్ అంటే ఏపీ బై పిబి ఈజ్ ఈక్వల్ టు ఏహెచ్, దీని కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ పీకే అవుతుంది. కాబట్టి ఏహెచ్ బై అంటే ఇక్కడ ఏపీ అనేది లార్జ్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్ వేసాము, తర్వాత స్మాల్ ట్రయాంగిల్ యొక్క హైపోటెన్యూస్. ఇప్పుడు ఏహెచ్ అంటే లార్జ్ ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్ వేసాము. సేమ్ అదే విధంగా స్మాల్ ట్రయాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్ పీకే అవుతుంది. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ సైడ్ ఇక్కడ పిహెచ్ బై బీకే రాసుకుంటాం. సో దిస్ ఈస్ ద అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి రేషియో ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది. అది కాన్సెప్ట్, రైట్? అంతవరకే. ఇంకా మనం ఇంకా దీని గురించి ఏం పడుచుకోము దీని నుంచి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా ఇందులోకి వచ్చేది డయాగ్రామ్ అవసరం ఉంది మనకి. ఇందాక మీరు చెప్పారు పాయింట్, ఎల్ యొక్క కోఆర్డినేట్స్ చెప్పండి మళ్ళీ ఎవరైనా. x1, 0. వెరీ గుడ్. n యొక్క కోఆర్డినేట్స్ రైట్. m యొక్క కోఆర్డినేట్స్ వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఈ ln లెంత్ ఎంత అవుతుందో చెప్పండి నాకు. ln లెంత్ వెరీ గుడ్. x-x1. అలాగే ఈ పీకే లెంత్ ఎంత అవుతుంది అంటే x2 - x3. వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు ఏపీ బై పిబి వాల్యూ M/n అంటే ఏహెచ్ వాల్యూ అంటే ఏహెచ్ ఇదిరా అంటే x - x1 బై ఇది x2 - x. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ రేషియో y2 - y1 by y2 - y. అది. సో ఇది మీకు గుర్తుంటే అంటే జస్ట్ డయాగ్రామ్ నుంచే వేసాము రా అది. సో దాని గురించి కంగారు పడద్దు. ఒకవేళ ప్రూఫ్ కొంతమందికి ఏదన్నా అర్థం కాకపోయినా మీరు ఏం కంగారు పడద్దు. ఆ రెండు ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి ఫార్ములాలు రెండు బై హార్ట్ చేస్తే చాలు. సో జీవితాంతం డివిజన్ ఫార్ములా అంటే అవే వస్తాయి, మార్పు ఏముండదు. దీని ప్రూఫ్ మిమ్మల్ని ఎవ్వరు ఎక్కడ అడగరు. కేవలం ఎలా వచ్చింది ప్రూఫ్ తెలుసుకోవటం కోసమే తప్ప మనం చేస్తుంది. మనకు ప్రూఫ్ ఎవ్వరు అడగరు, రైట్? రైట్. నెక్స్ట్ మరి ఇప్పుడు M/n వాల్యూ అంటే ఇది ఈక్వలే, M/n కి ఇది కూడా ఈక్వలే. ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం ఫస్ట్. M/n ఈజ్ ఈక్వల్ టు x - x1 బై x2 - x. అలాగే ఇంకో తర్వాత దీన్ని తీసుకొని చేద్దాం. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాంరా, క్రాస్ మల్టిప్లై చేయండి రా. అప్పుడు mx2 - mx అవుతుంది. అంటే ఇలా వస్తుంది ఫస్ట్. అది mx, ఈ mని n లోపలికి మల్టిప్లై చేసుకుంటే mx2 - mx ఈజ్ ఈక్వల్ టు nx - nx1. ఈ -nx1 లెఫ్ట్ సైడ్ కి, ఈ -mx నేమో రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు mx2 ఇది మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ కి వస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ టర్మ్ రైట్ సైడ్ పోతే ప్లస్ అవుతుంది. ఇలాగే ఈ రైట్ సైడ్ మనం కామన్ తీసుకోవచ్చురా. x కామన్ తీసుకుంటే m+n × x ఉంటుంది రైట్ సైడ్. సో దేర్ ఫోర్ అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది అంటే mx2 + nx1 డివైడెడ్ బై m+n వస్తుంది. ఇది అంటే x వాల్యూ వచ్చేసింది. అలాగే దీన్ని ఈక్వల్ చేసుకుంటే అంటే M/n ఈజ్ ఈక్వల్ టు y - y1 బై y2 - y1 అని ఈక్వల్ చేసుకుంటే దాని నుంచి y వాల్యూ ఇలాగే my2 + ny1 బై m+n అని వస్తుంది. అంటే దాన్ని ప్రూఫ్ చేయలేదు నేను, అంటే ఇక్కడ ప్లేస్ లేదు లేని ఉద్దేశంతో ప్రూఫ్ చేయలేదు.
సో ఇలా ఈక్వేట్ చేసుకొని సేమ్ దీన్ని కూడా మనం సింప్లిఫై చేస్తే y వాల్యూ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు x కామా y వాల్యూస్ వచ్చినాయి, మనకు కావాల్సింది ఆ px కామా y వాల్యూసే. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 బై ప్లస్ ny1 బై m ప్లస్. సో ఇది ఫార్ములా ప్రూఫ్. మీరు ఫార్ములా ప్రూఫ్ ఏమి అక్కర్లేదు, నేర్చుకోవాల్సిన పని లేదు కూడా. జస్ట్ కాకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ ప్రూఫ్ ఎలా వచ్చిందో నేర్చుకుందామని వాళ్ళ కోసం చెప్పింది ఇది నేను. సో అలాగే మరి ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఈ పాయింట్ పి ఇలా బయటకు వస్తుందిరా, అంటే ఏ బి తర్వాత పి బయట ఉంటుంది. సో దానికి ఒక డయాగ్రామ్ వేసి ఫార్ములా డైరెక్ట్ గా రాశానరా. అఫ్ కోర్స్ మీకు ఇందులో ప్రూఫ్ ఉంది, కాకపోతే ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ గా ఫార్ములా వేసాను, ప్రూఫ్ కూడా మధ్యలో వస్తుంది. ఆ తర్వాత అది కావాలంటే మీరు నేర్చుకోవచ్చు దాన్ని కూడా. ఎక్స్టర్నల్ డివిజన్ సో అంటే ఇప్పుడు అగైన్ ఏపీ లెంత్ ఎం అవుతుంది, అలాగే బీపీ లెంత్ వచ్చేటప్పటికి ఎన్ అవుతుంది. చూడండి, అంటే ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా ఎలా వేస్తున్నాము గమనించండి రా. ఏ నుంచి పీకి డిస్టెన్స్ ఎం, అలాగే ఈ కొంచెం డిస్టెన్స్ ఎన్ అయినట్లయితే అప్పుడు ఏపీ బై పిబి వాల్యూ ఎం బై ఎన్ఏ అవుతుంది. అప్పుడు ఫార్ములా పి యొక్క కోఆర్డినేట్స్ ఫార్ములా mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n అవుతుంది. రైట్. సో నెక్స్ట్, సో ఇది ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా. కంపల్సరీగా రెండు ఫార్ములా బాగా గుర్తుంచుకోవాలి. మీకు ఈజీగా ఫార్ములా ఎలా వేయాలో ఒక్కసారి మళ్ళీ నేర్పుతాను, జాగ్రత్తగా అందరూ చూడండి. అంటే ఎలా వేస్తున్నాము చూడండి అక్కడ. అంటే m:n రేషియోలో వేసినప్పుడు p యొక్క కోఆర్డినేట్స్ ఫార్ములా ఎలా ఇస్తున్నాం చూడండి, m ఇంటూ చూడండి, అంటే లెఫ్ట్ సైడ్ రేషియో ఇంటూ రైట్ సైడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ రాయాలరా. m ఇంటూ x2 ప్లస్ మళ్ళీ రైట్ సైడ్ రేషియో ఇంటూ లెఫ్ట్ సైడ్ పాయింట్ రాయాలి n ఇంటూ x1 అని. అంటే ఇట్లా జస్ట్ లైక్ క్రాస్ లాగా వస్తుందిరా, మనకి క్రాస్ వస్తుంది. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, అలాగే m ఇంటూ ఫస్ట్ రేషియో ఇంటూ మళ్ళీ సెకండ్ y కోఆర్డినేట్ ప్లస్ సెకండ్ రేషియో ఇంటూ ఫస్ట్ y కోఆర్డినేట్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. అంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి డివిజన్ ఫార్ములా అనగానే ఫస్ట్ రేషియో ఇంటూ సెకండ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఇంటర్నల్ అయితే ప్లస్, ఎక్స్టర్నల్ అయితే మైనస్, అంతే. ఎప్పుడు కూడా ఆ ఫార్ములా ప్రొసీజర్ మర్చిపోవద్దురా మీరు. ఫస్ట్ రేషియో ఇంటూ సెకండ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ప్లస్ సెకండ్ రేషియో ఇంటూ ఫస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. సో ఇలా మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు మిస్టేక్స్ లేకుండా, డివిజన్ ఫార్ములా కూడా మిస్టేక్స్ లేకుండా వచ్చేస్తుంది మీకు. రైట్. ఓకే, నెక్స్ట్ మరి మిడ్ పాయింట్ ఫార్ములా. ఎవరైనా మిడ్ పాయింట్ ఫార్ములా చెప్పగలరా? x1 plus x2 వెరీ గుడ్. సో x1 ప్లస్ x2 బై 2 అంటే ఇక్కడ మిడ్ పాయింట్ అంటే మీనింగ్ ఏమవుతుంది అంటే ఏపీ లెంత్ పిబి లెంత్ సేమ్ అవుతుందిరా. ఏపీ పిబి సేమ్ అవుతుంది కాబట్టి అంటే ఇప్పుడు m:n వాల్యూ 1:1 అవుతుంది. సో 1:1 అవుతుంది కాబట్టి అప్పుడు mx2 ప్లస్ nx1 అంటే డైరెక్ట్ గా x2 ప్లస్ x1 బై 1 ప్లస్ 1 అంటే 2 వస్తుంది. అంటే ఆ ఫార్ములాలో mn ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవటం మీరా చేసుకుంటే అప్పుడు p యొక్క కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అంటే ఎక్కడైనా సరే 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ అడిగితే సమ్ ఆఫ్ ద x కోఆర్డినేట్స్ బై 2 అలాగే సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై 2 వేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇది కూడా ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా. మనకి ప్యారలలోగ్రామ్ ఇస్తారు, అది ప్యారలలోగ్రామ్ ఇచ్చినా, రెక్టాంగిల్ ఇచ్చినా, రాంబస్ ఇచ్చినా, స్క్వేర్ ఇచ్చినా దేనికైనా ఒకటే ప్రాసెస్ రా. కాకపోతే జనరల్ గా మనం ప్యారలలోగ్రామ్ అని చెప్తాం కానీ బట్ ఎనీ టైప్ ఆఫ్ అంటే మనకు క్వాడ్రిలేటరల్స్ లో చాలా క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయి. బట్ మనం బాగా ఫెమిలియర్ గా ఉండేది రాంబస్, రెక్టాంగిల్, ప్యారలోగ్రాము, స్క్వేర్. ఆ తర్వాత ఇంకోటి ట్రిపీజియం ఒకటి ఉందిలే కానీ బట్ దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోం. మనం ఎక్కడ 10th క్లాస్ లోనే అయిపోతుంది, 10th క్లాస్ తో అయిపోతుంది ట్రిపీజియం, తక్కువ ఇంకా.
రైట్. సో ఇప్పుడు మనకి ఏబిసి అనేవి 3 కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆఫ్ ఏ పారలోగ్రామ్. అంటే ఇది ఏ, అలాగే బి, ఇంకో పార్ట్ సి. కాన్సిక్యూటివ్ వర్టిసెస్ అన్నాడు కాబట్టి వరుసను రాసుకోవాలి పాయింట్స్. సో ఇలా 3 కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఈ 4th వర్టెక్స్ కనుక్కోమని మనకి ప్రాబ్లం అడుగుతా ఉంటాడు. దెన్ ఇట్స్ 4th వర్టెక్స్ డి ఈజ్. సో దానికి ఫార్ములా అంటే సింపుల్ గా చెప్పాలి అంటారా మనకి, అంటే ప్రూఫ్ నేను చేశాను. ఇక్కడ వీళ్ళు ప్రూఫ్ ఇవ్వలేదు, నేను ప్రూఫ్ చేశాను. సో కొంచెం ఆ ప్రూఫ్ ఎలా ఉంటుంది అంటే మరి పారలోగ్రామ్ లో డయాగనల్స్ ఎలా కట్ చేసుకుంటారా? ఎస్, బైసెక్ట్ ఈచ్ అదర్. ట్రయాంగిల్ పారలోగ్రామ్ లో అంటే మనకి ఆ 4 ఫిగర్స్ లో దేంట్లోనైనా సరే డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటి మీనింగ్ అంటే రెండిటి యొక్క మిడ్ పాయింట్స్ సేమ్ అని. అంటే ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఎంత అవుతుందో బీడీ యొక్క మిడ్, అంటే పారలోగ్రామ్ లో ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ రా. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అలా చెప్పాలి. అంతేగాని ఏసీ ఈక్వల్ టు బీడీ అనకూడదు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అనాలి మనం. రైట్. ఇప్పుడు దాని ఫార్ములా ఏమేస్తారంటే చూడండి రా, అంటే డైరెక్ట్ గా వేసుకునేటువంటి విధానం. నేను ప్రూఫ్ అయితే చేశానులే కానీ బట్ డైరెక్ట్ గా నేర్పుతున్నాను చూడండి ఫస్ట్. సో అంటే మనకి ఈ డి కనుక్కోవాలి అంటే డికి ఆపోజిట్ గా ఉండే వర్టెక్స్ సబ్ట్రాక్షన్ గా వెళ్ళిపోద్ది. మిగతా రిమైనింగ్ 2 వర్టిసెస్ యాడ్ చేయాలి. అంటే x1 ప్లస్ x3 మైనస్ x2 వస్తుంది డిలోని x కోఆర్డినేట్. అలాగే y కోఆర్డినేట్ వచ్చేటప్పటికి y1 ప్లస్ y3 మైనస్ y2 వస్తుంది. సో దానికి ప్రూఫ్ నేను చేశాను 4th. అది ఫార్ములా. బట్ దాన్ని ఇంకా సింపుల్ గా నేర్చుకుందాం. అంటే ఈ ఫార్ములా x1 ప్లస్ x3 మైనస్ x2 అని బై హార్ట్ చేసుకునే బదులుగా ఇంకొక సింపుల్ టెక్నిక్ కూడా ఉంది. అంటే జస్ట్ లైక్ ఏం లేదురా, ఏ ప్లస్ సి మైనస్ బి అని రాసుకోవచ్చు. ఏ సిలు యాడ్ చేసి, లేదా ఇంకో విధంగా అనుకుంటే ఏ ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి బై 2 వస్తుంది. 2 కట్ చేసుకుంటే అప్పుడు డి వాల్యూ ఏ ప్లస్ సి మైనస్ బి అని రాసుకుంటే సరిపోతుంది. ఏ ప్లస్ సి మైనస్ బి. సో మీకు క్లియర్ గా నేను చేసి చూపించాను. ఒక్కసారి ఆ వర్కింగ్ అబ్జర్వ్ చేయండి అందరు. చూడండి ఒకసారి వర్కింగ్ అందరు కూడా. If A x1 y1, B x2 y2, C x3 y3 are 3 consecutive vertices of a parallelogram, then its 4th vertex D is x1 plus x3 minus x2, y1 plus y3 minus y2. ఇది ఫార్ములా. సో దానికి నేనేం చేశానంటే డి కోఆర్డినేట్స్ మనకు తెలియదు కాబట్టి లెట్ డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే అనుకున్నాము. అలాగే వి నో దట్ ఇన్ ఏ పారలోగ్రామ్ ద డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని తెలుసు కాబట్టి సో అప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. సో ఏసీ యొక్క మిడ్ పాయింట్ అంటే అప్పుడు x1 ప్లస్ x3 బై 2 కామా y1 ప్లస్ y3 బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అంటే h ప్లస్ x2 బై 2 కామా k ప్లస్ y2 బై 2. సో అప్పుడు 2 x కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోండి, అలాగే 2 y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకోండి. అప్పుడు x1 ప్లస్ x3 బై 2 ఈక్వల్ టు h ప్లస్ x2 బై 2. సో 2 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు ఈ x2 ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు h వాల్యూ x1 ప్లస్ x3 మైనస్ x2 అవుతుంది. అలాగే y2 ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు మైనస్ y2 అవుతుంది. అంటే k వాల్యూ y1 ప్లస్ y3 మైనస్ y2. మనకు కావాల్సింది h కామా k వాల్యూసే కాబట్టి therefore h కామా k is equal to x1 ప్లస్ x3 మైనస్ x2 y1 ప్లస్ y3 మైనస్ y2. ఇది ఆ ఫార్ములాకి ప్రూఫ్ రా. బట్ దాన్ని సింపుల్ గా వేసుకోవటం మనం నేర్చుకోవాలనుకున్నాం. ఇదిగో సింపుల్ గా ఎలా వేస్తున్నాను చూడండి. అంటే డి కావాలి, డికి ఆపోజిట్ గా ఉన్నది సబ్ట్రాక్షన్ గా వస్తుంది. రిమైనింగ్ 2 వర్టిసెస్ ని యాడ్ చేయాలి. అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి మైనస్ బి. ఇలా వేసాను చూడండి, ఏ ప్లస్ సి మైనస్ బి. ఏ అంటేనేమో x1 కామా y1 ప్లస్ సి అంటేనేమో x3 కామా y3 మైనస్ బి అంటేనేమో x2 కామా y2. చూడండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ అంటే పాయింట్ లోని ఎక్స్ కోఆర్డినేట్ రావాలంటే ఎక్స్ కోఆర్డినేట్స్ మొత్తం సింప్లిఫై చేసుకోండి. x1 ఇది ప్లస్ x3 ఇది మైనస్ x2 వస్తుంది. ఎస్ హరిత నీ దగ్గర సౌండ్ వస్తుందమ్మా. రైట్. నెక్స్ట్ అలాగే y కోఆర్డినేట్స్
y1 అలాగే ప్లస్ y3 ఇది మైనస్ y2 అవుతుంది. అంటే y1 ప్లస్ y3 మైనస్ y2. చూడండి అందరూ ఈ మెథడ్ నేర్చుకోండి. ఈ ఫార్ములా బై హార్ట్ చేయటం కంటే కూడా ఈ మెథడ్ నేర్చుకోండి. అంటే ఫోర్త్ వర్టెక్స్ కావాలంటే ఏ వర్టెక్స్ కావాలంటే దానికి ఆపోజిట్ వర్టెక్స్ సబ్ట్రాక్షన్ గా వస్తుంది. ఇప్పుడు నాకు సపోజ్ ఇదే ఫార్మాట్ లో అందరు జాగ్రత్తగా గమనించండి. ఈ ఫార్మాట్ లో ఇప్పుడు నాకు ఏ కావాలంటే ఏమని రాసుకోవాలరా నేను? D ఈ minus 4 2 ఏ plus x కావాలి? minus x3 b ప్లస్ డి మైనస్ సి. అంటే ఇలా చెప్పండి, ఇలా చెప్పండి, నాకు ఈ ఫార్మాట్ లో చెప్పండి. సో అంటే ఏ కావాలంటే ఆ సి అనేది సబ్ట్రాక్షన్ లో వస్తుంది, రిమైనింగ్ 2 వర్సెస్ యాడ్ చేయాలి. అంటే బి ప్లస్ డి మైనస్ సి. అదే బి కావాలి అంటే A plus C minus D minus D ఎస్ ఏ ప్లస్ సి మైనస్ డి వస్తుంది. minus D. అలాగే సి కావాలంటే D plus B plus plus D minus A. రైట్, డి ప్లస్ బి మైనస్ ఏ రాయొచ్చు, లేదా బి ప్లస్ డి మైనస్ ఏ రాసుకోవచ్చు. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అదేరా. సో అందుకోసమే ఒకసారి మీకు ప్రాక్టీస్ చేయించాను, ఇక్కడ అంతేం లేదు. చూడండి దాంట్లో సెకండ్ పాయింట్, ఇఫ్ డిఈఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ బిసి సిఏ ఏబి ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్, బిసి యొక్క మిడ్ పాయింట్ డి అంటున్నాడు, అలాగే సిఏ మిడ్ పాయింట్ ఈ అని చెప్తున్నాడు, అలాగే ఏబి మిడ్ పాయింట్ ఎఫ్ అని చెప్తున్నాడు. ఇది వాళ్ళు ఇచ్చారు, మిడ్ పాయింట్స్ ఇచ్చేసారు. మిడ్ పాయింట్స్ ఇచ్చేస్తే అప్పుడు చూడండి రా, ఈ మిడ్ పాయింట్స్ ఇచ్చేసి వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటారా. ఎలా కనుక్కోవచ్చు? కేవలం మనకి డిఈఎఫ్లు మాత్రమే తెలుసు. అలా కాదు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటలేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్స్ ని మనం జాయిన్ చేసుకుంటేరా అది ఒక ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుందిరా, ఒక ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సపోజ్ నేను డ్రా చేస్తున్నాను చూడండి కర్సర్ తో, అంటే ఎఫ్డిఈఏ అనేది ఒక ప్యారలోగ్రామ్, ఎఫ్డిఈఏ అనేది ఒక ప్యారలోగ్రామ్. దాంట్లో నాకు ఎఫ్డిఈ తెలుసు, అప్పుడు ఏ కావాలి నాకు. ఏ కనుక్కోవడానికి ఫార్ములా ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి వస్తుంది. అలాగే నేను ఇప్పుడు ఈ ప్యారలోగ్రామ్ డ్రా చేశాను, ఇది అంటే ఈ ఎఫ్ఈ బిడి డ్రా చేశాను. ఎఫ్ఈ బిడి డ్రా చేసుకుంటే అప్పుడు బి యొక్క వర్టెక్స్ కావాలి నాకు, అప్పుడు ఏం రాస్తే సరిపోతుంది? F plus D minus ఎస్ ఎఫ్ ప్లస్ డి మైనస్ అలాగే ఈ ప్యారలోగ్రామ్ మనం కంప్లీట్ చేసుకుంటే అప్పుడు సి యొక్క కోఆర్డినేట్స్ కావాలంటే డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. అలా అంటే రైట్. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రా ఎందుకు ఇదంతా అవసరం అవుతుంది అంటే చూడండి ఒకసారి, ఇందులో మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఇస్తాడు రా, ఇచ్చేసి ఈక్వేషన్స్ ఆఫ్ ద సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు ట్రయాంగిల్ కి, లేదా మిడ్ పాయింట్స్ ఆఫ్ ద అంటే ఈక్వేషన్స్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏ గానీ బి గానీ ఏదో ఒకటి కనుక్కుంటేనే అప్పుడు లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ వచ్చేస్తుంది మనకి. అఫ్ కోర్స్ వేరే మెథడ్ కూడా ఉంది, బట్ ప్రస్తుతానికి మీకు ఆ మెథడ్స్ తెలియవని నేను మీకు 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ కనుక్కోవచ్చు. అది అంటే స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లో మనకు వస్తుంది అనమాట. ఇది ఈ కాన్సెప్ట్ మనకు మళ్ళీ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లో వస్తుంది, కొంచెం మైండ్ లో పెట్టుకోండి. అంటే ఫోర్త్ వర్టెక్స్ క్యాలిక్యులేట్ చేయటం. సో ఏ అంటే ఈ ప్లస్ ఎఫ్ మైనస్ డి, బి వాల్యూ డి ప్లస్ ఎఫ్ మైనస్ ఈ, అలాగే సి వాల్యూ డి ప్లస్ ఈ మైనస్ ఎఫ్. రైట్. సో ఇది మళ్ళీ ఎక్స్టర్నల్ డివిజన్ ఇక్కడ ప్రూఫ్ చేశారా, అది మీకు ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి అక్కర్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ రా. సో ఇది కూడా ఇంటర్మీడియట్ 2 years మనకు అవసరం అవుతుంది ఈ కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ లో. ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్ px1, y1, ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్ px1, y1 divides the line segment joining ax1, y1 and bx2, y2 is x1 minus x is to x minus x2.
ఆర్ y1 మైనస్ y ఈస్ టు y మైనస్ y2. ఇది ఫార్ములా రా. ఈ ఫార్ములా కంపల్సరీగా అందరూ గుర్తుంచుకోవాలి. దానికి అంటే ఆ రేషియో వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మీరు 10th క్లాస్లో వేరే ప్రొసీజర్ చేసి ఉంటారు రా. వేరే ప్రొసీజర్ చేసి ఉంటారు మీరు. బట్ ఇక్కడ మనకి మీకు ఈజీగా గుర్తుండేటం కూడా అంటే యాక్చువల్గా 10th క్లాస్లో ఏం చేస్తుంటారంటారా, ఈ పాయింట్ పి అనేది ఏ బిని m/n రేషియో డివైడ్ చేస్తుంది అనుకొని ఆ పాయింట్ వాల్యూ కనుక్కొని ఆ పాయింట్ని ఎక్స్ కోఆర్డినేట్కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఈ రిజల్ట్ వస్తుంది, m/n వాల్యూ ఇది. అలాగే y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకున్నట్లయితే m/n వాల్యూ ఇది వస్తుంది. అంటే రెండు వాల్యూస్ సేమే వస్తాయి మనకి ప్రాబ్లంలో. సో ఇప్పుడు దానికి ప్రూఫ్ కూడా మనం చేసాము. ఒకసారి ముందు ఈ ఫార్ములా చూసుకోండి, ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. ఈ ఫార్ములా వేయటం ఎలా చేయాలి ఇంపార్టెంట్ రా. ఫార్ములా మనకి అప్లై చేసేటువంటి మెథడ్ ఇంపార్టెంట్. చూసుకోండి ఒకసారి. ఎప్పుడు వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా మనకి ఏ x1 y1 bx2 y2 ఒక లైన్ మీద డ్రా చేసుకోండి. ఆ మధ్యలో px, y రాయండి. డివిజన్ ఏదైనా మనకు అనవసరం, మధ్యలో px, y రాయండి. లెఫ్ట్ సైడ్ ax1 y1, రైట్ సైడ్ bx2 y2 రాసుకుంటే సో ఈ రేషియో రావాలి మనకి x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 అని రావాలి. చూడండి ఆర్డర్ ఎలా వస్తుందో, x1 మైనస్ x మైనస్ x అంటే x కోఆర్డినేట్స్ ఒక దాంట్లో నుంచి ఇంకోటి సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే మళ్ళీ x లో నుంచి ఇంకొక x కోఆర్డినేట్స్, దట్ ఈస్ x మైనస్ x2. చూడండి ఒకసారి జాగ్రత్త ఎలా వేస్తున్నాము. x1 x కోఆర్డినేట్స్ లో ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ సబ్ట్రాక్ట్ చేసాం, సెకండ్ దాంట్లో నుంచి ఈ థర్డ్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేసాం. అది రేషియో x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2. లేదా y కోఆర్డినేట్స్ y1 మైనస్ y వేయొచ్చు, ఈస్ టు y మైనస్ y2 అని రావాలి. y1 మైనస్ y ఈస్ టు y మైనస్ y2 అలా వేసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ 2 పాయింట్స్ ని ఎప్పుడు డివైడ్ చేస్తుంది సమ్ రేషియోలో అంటే ఆ ఇచ్చిన పాయింట్ ఈ రెండు పాయింట్స్ తో కొలీనియర్ అవ్వాలిరా. కొలీనియర్ అయితేనే అప్పుడు ఆ పాయింట్ ఏబిల నుంచి జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ ని సమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంతేగాని పాయింట్ పి అనేది కొలీనియర్ కాకపోతే ఏబిలతో అప్పుడు ఏపీ ఇస్ టు పిబి మనం క్యాలిక్యులేట్ చేయలేము ఈ ప్రొసీజర్ ద్వారా. సో కాబట్టి మనకి ఏపీ ఇస్ టు పిబి క్యాలిక్యులేట్ చేయాలి అంటే సింపులెస్ట్ ఫార్ములా ఇది, x1 మైనస్ x ఇస్ టు x మైనస్ x2. సో దానికి ప్రూఫ్ కూడా మనం చేసాము, నెక్స్ట్ పేజీలో వస్తుంది. సో నెక్స్ట్ ఫార్ములా చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు 2 పాయింట్స్ ని ఒక పాయింట్ డివైడ్ చేసే రేషియోకి ఫార్ములాలు రాయివి. అలాగే మరి ఇప్పుడు 2 పాయింట్స్ ని x యాక్సిస్ ఏ రేషియో డివైడ్ చేస్తుంది, y యాక్సిస్ ఏ రేషియో డివైడ్ చేస్తుంది అనే దానికి కూడా మనకు ఫార్ములాలు ఉన్నాయి. అంటే ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ ని x యాక్సిస్ ఏ రేషియో డివైడ్ చేస్తుంది అంటే మైనస్ y1 ఇస్ టు y2. దీనికి కూడా ప్రూఫ్ ఇచ్చాను. అలాగే y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే మైనస్ x1 ఇస్ టు x2 రేషియో డివైడ్ చేస్తున్నారు. సో ఈ ఫార్ములా కంపల్సరీగా బై హార్ట్ చేసుకోవాలి అందరూ. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కూడా మనకు ఉపయోగపడతాయి ఈ ఫార్ములాలు. రైట్, ఇప్పుడు దీంట్లో నేను ఈ ఫస్ట్ దానికి ప్రూఫ్ చేస్తున్నాను, తర్వాత సెకండ్ వన్ కి ప్రూఫ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎలా ప్రూఫ్ చేస్తాము అంటే చూసుకోండి ఒకసారి. సో ద రేషియో ఇన్ విచ్ the point px comma y divides the line segment joining ax1 y1 and bx2 y2 is x1 minus x is to x minus x2 or y1 minus y is to y minus y2. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది మనకి ఫస్ట్ ఏం ఎజ్యూమ్ చేసుకుంటాము, p అనేది ఏబిని జాయిన్ చేసేటువంటి లైన్ ని m/n రేషియో డివైడ్ చేస్తుందని ఎజ్యూమ్ చేసుకుంటాము. అప్పుడు ఆ m/n వాల్యూ x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. లెట్ p డివైడ్స్ ఏబి బార్ ఇన్ ద రేషియో m/n. మరి ఎప్పుడైతే మనకి ఒక పాయింట్ ఏబి బార్ ని m/n రేషియో డివైడ్ చేస్తుందో అప్పుడు ఆ p యొక్క కోఆర్డినేట్స్ మన దగ్గర ఆల్రెడీ మనం డివిజన్ ఫార్ములా నేర్చుకున్నాం ఇప్పుడే. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n
కామా my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది రేషియో ఫార్ములాతో కోఆర్డినేట్స్ కనుక్కున్నాం మనం. మరి దాన్ని మనం ఆ పాయింట్ని ఎక్స్ కామా వై అని అస్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ కి అలాగే వై కోఆర్డినేట్ కి ఈక్వల్ చేయండి. ఇలాగా సేమ్ ఏమో ఇంతకుముందు చేసినట్లుగానే m ప్లస్ n అంటే రివర్స్లో అనమాట. m ప్లస్ n ఇంటూ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు mx ప్లస్ nx ఈజ్ ఈక్వల్ టు mx2 ప్లస్ nx1. ఇందులో ఎంలన్నీ ఒకవైపు ఎన్లన్నీ ఒకవైపు తీసుకెళ్ళండి. అంటే ఇప్పుడు మనకి mx2 లెఫ్ట్ సైడ్ కి nx రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. ఈ mx2 ప్లస్ ఉంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే mx మైనస్ mx2 ఈజ్ ఈక్వల్ టు nx1 మైనస్ nx అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ m కామన్ తీయండి, రైట్ సైడ్ n కామన్ తీయండి. అప్పుడు m ఇంటూ ఎక్స్ మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x1 మైనస్ x అవుతుంది. సో అప్పుడు మనకు కావాల్సింది m/n అంటే m/n అని మీనింగ్. m/n ఆల్సో కాల్డ్ యాజ్ m డివైడెడ్ బై n రేషియో అంటే. సో అప్పుడు m/n ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఈ బ్రాకెట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ బై అవుతుంది. అంటే x1 మైనస్ x డివైడెడ్ బై x మైనస్ x2. Therefore m/n is equal to x1 minus x is to x minus x2. సో ఈ ఫార్ములా వాడుకోవచ్చు. లేదా y మైనస్ ఇదే y కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకుంటే m/n వాల్యూ y1 మైనస్ y is to y మైనస్ y2 వస్తుంది. సో ఏది ఫార్ములా అయినా వాడుకోవచ్చు. రైట్. ఎప్పుడు వాడాలి ఈ ఫార్ములాని మనం చెప్పండి ఎవరైనా? ఎప్పుడు వాడాలి? 2 పాయింట్స్ ని ఒక పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 2 పాయింట్స్ ని ఒక పాయింట్ ఏ రేషియో డివైడ్ చేస్తుంది అని అడిగినప్పుడు ఆ 2 పాయింట్స్ ని వరుసన ఆర్డర్ లో వేసుకుంటాము. ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది అడుగుతున్నాడో ఆ పాయింట్ ని ఇన్ బిట్వీన్ ద పాయింట్ మార్క్ చేసుకొని ఆర్డర్ లో x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 అదైనా వాడుకోవచ్చు. లేదా y1 మైనస్ y ఈస్ టు y మైనస్ 1 ఏదో ఒకటే వాడుకోండి. రెండు వేస్తే మళ్ళీ సేమ్ ఆన్సరే వస్తుంది. అంటే x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 వాల్యూ 2:3 వచ్చింది అనుకోండి. y1 మైనస్ y ఈస్ టు y మైనస్ 2 y2 వేసినా సరే అదే ఆన్సర్ 2:3 వస్తుంది మనకి. రైట్. సో ఇలా మనకి అంటే రేషియోకి ప్రూఫ్ రాది. ప్రూఫ్ మీకు అక్కర్లేదు. ఫార్ములా x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 ఆర్ y1 మైనస్ y ఈస్ టు y మైనస్ y2 అని నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ అదే విధంగా x యాక్సిస్ y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో మరి ఫార్ములా చదువుకున్నాం. ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a x1 y1 and b x2 y2 is divided by x axis is minus y1 is to y2, y axis is minus x1 is to x2. కాబట్టి మరి సేమ్ ఇందాకట మళ్ళీ ప్రొసీజరు. అంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ పి అనుకుంటే ఆ పి అనేది ఏబిలని m/n రేషియో డివైడ్ చేస్తుంది అనుకుంటే అప్పుడు ఎక్స్ కామా వై పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇవి. ఇప్పుడు అంటే పి అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే అప్పుడు వై కోఆర్డినేట్ 0 అవుతుందిరా. అంటే అప్పుడు ఈ వై కోఆర్డినేట్ వాల్యూ 0కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లై చేస్తే m ప్లస్ n ఇంటూ 0 అయిపోతుంది. my2 ప్లస్ ny1 ఈక్వల్ టు 0. అప్పుడు my2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ny1. మనకి m/n వాల్యూ కావాలి కాబట్టి n ను మాత్రమే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి, డివైడ్ బై అవుతుంది. ఇటు y2 ను రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ బై అవుతుంది. సో m/n ఈజ్ ఈక్వల్ టు మైనస్ y1 బై y2. దట్ మీన్స్ m/n ఈక్వల్ టు మైనస్ y1 is to y2. అంటే ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అడిగితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏబి బార్ అండ్ ఎక్స్ యాక్సిస్ మనం పి అనుకుంటే ఆ పి లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి వై కోఆర్డినేట్ 0కి ఈక్వల్ చేసుకుంటాం. అలాగే పి అనేది వై యాక్సిస్ మీద ఉంటే అంటే ఆ ఏబిలని వై యాక్సిస్ డివైడ్ చేసే రేషియో కావాలంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అనుకుంటే పి వై యాక్సిస్ మీద ఉన్నట్లయితే అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుందిరా. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ఈక్వల్ టు 0 అంటే mx2 ప్లస్ nx1 0. అగైన్ mx2 ఈక్వల్ టు మైనస్ nx1
అండ్ n లెఫ్ట్ సైడ్ తీసుకురండి, x2 రైట్ సైడ్ తీసుకెళ్ళండి. m by n is equal to minus x1 by x2. Therefore m is to n is equal to minus x1 is to x2. సో చూసారుగా ఫార్ములాలు. ఇవన్నీ ప్రూఫ్లు. ఈ ప్రూఫ్లు మనల్ని ఎవ్వరూ అడగరు, కానీ అంటే ప్రూఫ్ ఎలా వచ్చిందో ఒక ఐడియా ఉంటే ఫార్ములా మనకి ఎక్కువ కాలానికి గుర్తుంటుంది. ఏం చేసాం ప్రూఫ్లో అనేది. ప్రూఫ్ గుర్తుంది అనుకోండి, ఫార్ములా గుర్తు లేకపోయినా మనం ఆ ప్రూఫ్ చేసుకొని ఫార్ములా డెరైవ్ చేసుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదు మనకు. సో కాబట్టి ఫార్ములాలు మేము గుర్తుంచుకోగలం సార్, మాకు ప్రూఫ్లు ఏమి మేము పర్లేదు, మాకు చేయకపోయినా పర్లేదు అనుకుంటే జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో వీ నీడ్ ఓన్లీ ఫార్ములా, దట్స్ ఆల్. రైట్. సో ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాంరా. ప్రాబ్లమ్స్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసినవే అవి ఫార్ములాలు కూడా, ప్రాబ్లమ్స్ కూడా. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -3 and 8, 5 ఇన్ ద రేషియో 3:1 అన్నాడు. ఫార్ములా అంటే ఇప్పుడు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 అనుకోండి. m/n వాల్యూ 3:1. సో ఆ డేటా రాసుకుంటే సరిపోదు. లెట్ px, y బి ద రిక్వైర్డ్ పాయింట్ అనుకుంటే px, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. మరి ఇక్కడ ఇంటర్నల్లీ అని క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి ఇంటర్నల్ ఫార్ములా వేసాం. సో m వాల్యూ 3, n వాల్యూ 1. అలాగే x1, y1 అనేది x2, y2 అదిరా. అంటే అప్పుడు x వాల్యూ mx2 + nx1 / m + n అంటే 3 × 4. చూడండి ఒకసారి జాగ్రత్త, ఫార్ములా మర్చిపోకూడదురా. ఫస్ట్ రేషియో ఇంటూ సెకండ్ కోఆర్డినేట్ రాయాలి. అంటే 3 × 8 ప్లస్ 1 × 4 డివైడెడ్ బై 3 + 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సింప్లిఫై చేయండి. 3 8 24 + 4 రా 28. 28/4 అంటే 7 వస్తుంది. అలాగే y వాల్యూ my2 అంటే మళ్ళీ ఫస్ట్ రేషియో ఇంటూ సెకండ్ ఆర్డినేట్ అంటే 3 × 5 ప్లస్ 1 × -3/3 + 1. సో దిస్ ఈజ్ 15 - 3 వస్తుందిరా అంటే 12. 12/4 అంటే 3. సో దేర్ ఫార్ p ఈజ్ ఈక్వల్ టు 7, 3 ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్. లేదా మీరు 10th క్లాస్లో చేసి ఉంటే కనుక, అంటే మీరు వేరే మెథడ్ కనుక చేస్తుంటే అదే మెథడ్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో టోటల్గా ఫార్ములా వేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని XYలు విడివిడిగా కనుక్కోవచ్చు, లేదా ఇది మొత్తం ఒక బ్రాకెట్లో వేసుకొని సింప్లిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. విడివిడిగా కనుక్కున్న ఫైనల్ కంక్లూజన్ ఇది రాయాలి. ఇది రాయకపోతే రాంగ్ అయిపోద్ది ఆన్సర్ మళ్ళీ. రైట్. చూడండి, ఇన్ వాట్ రేషియో does the point -4, 6 divide the line segment joining the points A -6, 10 and B 3, -8? AB లైన్ సెగ్మెంట్ అని ఈ పాయింట్ లెట్ ఇట్ బి సమ్ P అనుకుంటే, ఈ P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగారా. మరి ఇప్పుడే మనం ప్రూఫ్ చేసుకున్నాం రేషియో ఫార్ములా కనుక్కోవడానికి. ఎవరికైనా గుర్తుందా రేషియో ఫార్ములా? x1 - x is to x - x2. వెరీ గుడ్. x1 - x is to x - x2 ఆర్డర్ లో రావాలి. ఫస్ట్ x కోఆర్డినేట్ లో నుంచి పాయింట్ డివైడ్ చేసే పాయింట్ యొక్క x కోఆర్డినేట్ తీసేసి మళ్ళీ అందులో నుంచి సెకండ్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేయాలి. మరి అలా కాకుండా మీరు 10th క్లాస్ లో ఎలా చేశారు గుర్తుందా? 10th క్లాస్ లో మీరు చేసిన ప్రొసీజర్ సెక్షన్ ఫార్ములా. ఎస్, రేషియో m/n అనుకోవచ్చు, లేదా k/1 అనుకోవచ్చు, మీ ఇష్టం. సో సెక్షన్ ఫార్ములా వేసి ఆ పాయింట్ ని -4, 6 కి ఈక్వల్ చేసి 2 x కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకున్న k వాల్యూ వస్తుంది, లేదా 2 y కోఆర్డినేట్స్ ఈక్వల్ చేసుకున్న k వాల్యూ వస్తుంది. అది ప్రొసీజర్. అంటే ఇప్పుడు మనం ప్రూఫ్ ఏదైతే చేసామో అదే విధంగా చేయాలి ప్రాబ్లం. మీరు 10th క్లాస్ లో అలా చేసి ఉంటారా? మీరు 10th క్లాస్ లో మీరు ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు ఏదైతే ప్రూఫ్ చేసామో అంటే ఏ ఫస్ట్ పాయింట్ x1 y1, B x2 y2, P పాయింట్ ఏ పాయింట్ అయితే డివైడ్ అడుగుతున్నాడో ఆ పాయింట్ x, y అనుకుంటాం. ఆ రేషియో m/n అనుకోని ఎలాగేం చేసుకోవచ్చురా. ఇప్పుడు నేను ఎలా అయితే ప్రూఫ్ చేశానో m/n అని తీసుకొని ప్రూఫ్, ఇంకా ప్రూఫ్ యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకోవటం మేరా.
అది మీకు 10th క్లాస్ కాన్సెప్ట్ అది. ఇక ఇప్పుడు మీరు ఆ 10th క్లాస్ కాన్సెప్ట్ మర్చిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు అంత లెంత్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో మీరు 10th క్లాస్ కాన్సెప్ట్ ప్రకారమే చేశారు ఇక్కడ. మళ్ళీ నేను మీకు సెకండ్ మెథడ్ అని చెప్పేసి నేను స్పెషల్ గా చేసి అక్కడ పెట్టాను. ఇప్పుడు మీరు ఇక్కడ చేసి చూస్తున్నది 10th క్లాస్ మెథడ్ రా. అంటే -4, 6 = mx2 + nx1 / m + n my2 + ny1 / m+. ఇక్కడ ఏంటంటే కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మీరు ప్లస్ ఫార్ములా వేశారు, నేను మైనస్ ఫార్ములా వేసుకుంటాను సార్, అప్పుడు తప్పు వస్తుందా ఆన్సర్ అంటే, నువ్వు ప్లస్ ఫార్ములా వేసినా మైనస్ ఫార్ములా వేసినా ఆన్సర్ మాత్రం ఎటువంటి రాంగ్ రాదు. కాబట్టి అక్కడ మీకు డౌట్లు వస్తాయి అన్నమాట, ప్లస్ ఫార్ములా వేయాలా మైనస్ ఫార్ములా వేయాలా. అందుకనే మేము ఈ ఫార్ములా 10th క్లాస్ మెథడ్ని నేను అవాయిడ్ చేస్తాను. సరే, ఒకసారి మీరు మీ మెథడ్ ప్రకారం చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ mx2 + nx1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ అంటే రేషియో k:1 అనుకున్నాం కాబట్టి k × x2 + 1 × x1 / k + 1. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ. అప్పుడు x కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ చేస్తారా, -4 = 3k - 6 / k + 1 రావాలి. ఇలా అలా క్రాస్ మల్టిప్లై చేస్తే -4k - 4 = 3k - 6 వస్తుంది. మనకు k వాల్యూ కావాలి కాబట్టి -4k రైట్ సైడ్, ఈ -6 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. -6 లెఫ్ట్ సైడ్కి వెళ్తే +6 అవుతుంది, 6 - 4 అవుతుంది. అప్పుడు అది 6 - 4 = 7k, అంటే 7k = 2 రా. అంటే k వాల్యూ 2/7. therefore required ratio is 2/7:1 అంటే 2:7. సో ఇది రేషియో రా. కానీ ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి ఎంత సింపుల్ గా అయిపోద్దో మీకు. చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ద్వారా జస్ట్ 2 నంబర్ సబ్ట్రాక్షన్ వస్తే చాలు అయిపోతుంది. సో మన ఫార్ములా, సో దీని ఆర్డర్ లో x1 - x అంటే -6 ఫార్ములా వేసాను. that is equal to -6 -4 is to x value again మళ్ళీ x value -4 x2 value 3. చూడండి చాలా సింపుల్ గా అయిపోతున్నా. -2 - -7 అంటే 2:7 మైనస్ క్యాన్సిల్ చేసి. సో ఇది ఈ సెకండ్ మెథడ్ చాలా సింపుల్ గా అయిపోతారు. కాబట్టి అందరూ కూడా సెకండ్ మెథడ్ నేర్చుకోవాలి కంపల్సరీగా. సో ఇది చాలా చాలా అవసరం రా. ఒక పాయింట్ 2 పాయింట్స్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని ఎక్కడ అడిగినా సరే, సో ఇదే ఫార్ములా x1 - x = x - x2. దేనిని x, y అనుకోవాలి అనేదే మైండ్ లో పెట్టుకోండి అంతే. వాడు ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది అడుగుతున్నాడో ఆ పాయింట్ x, y. అది మిగతా వాటిలో ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఫార్ములా వేయటం చాలా ఈజీ రా. ఇందాక మీకు డయాగ్రామ్ వేసి చూపించాను ఆర్డర్ లో. ఫస్ట్ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ లో నుంచి సెకండ్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేయటం, సెకండ్ పాయింట్ లో నుంచి థర్డ్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేయటం. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆర్డర్ లో. అన్ని x కోఆర్డినేట్స్ తో వర్క్ చేయాలి, లేదా అన్ని y కోఆర్డినేట్స్ తో వర్క్ చేయాలి. ఏదో ఎయిదర్ x కోఆర్డినేట్స్ ఆర్ y కోఆర్డినేట్స్ దేంతో చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, మీరు y1 - y చేయండి రా. y1 - y అంటే 10 - 6 4 రా. 4 is to y - y2 అంటే 6 + 8 అవుతుంది అంటే 14. 4 is to 14 రా. 4 is to 14 అంటే ఎంత? 2:7. ఎందుకంటే 2 క్యాన్సిల్ చేసుకుంటే 2. సో ఫార్ములా ఏదేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు ఇఫ్ APB are కొలీనియర్ అయినప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కొలీనియర్ కాకపోతే తేడా వచ్చేస్తుంది. అసలు అడగడు, అట్లా చేయకూడదు. కొలీనియర్ కాకపోతే ఏ రేషియో డివైడ్ చేస్తుంది అనే క్వశ్చనే తప్పు అవుతుంది అప్పుడు. అలాగే ఎక్స్టర్నల్ పాయింట్ అడుగుతున్నారు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ -1, 7 and 4, -3 in the ratio 2:3 externally. సేమ్ ఆ px, y with the required point అనుకోండి. ఏ పాయింట్ అని x1 y1, b పాయింట్ అని x2 y2. గివెన్ రేషియో m:n వాల్యూ 2:3. ఫార్ములా వేయండి px, y. ఎక్స్టర్నల్ అడిగాడు కాబట్టి ఎక్స్టర్నల్లీ అంటున్నాడు కాబట్టి mx2 - nx1 / m - n.
అలాగే my2 మైనస్ ny1 బై m మైనస్ n. సో ఇలా మనకి ఆ ఎక్స్టర్నల్ డివిజన్ ఫార్ములా వాడుకోవాలి. ఇప్పుడు ఇందులో x1 y1 x2 y2లు mnలు సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు mx2 అంటే 2 into 4 8 వస్తుందిరా. 2 into 4 మైనస్ 3 into మైనస్ 1 3 into మైనస్ 1 ఇది. దాన్ని సింప్లిఫై 2 మైనస్ 3 ఎక్స్టర్నల్ రేషియో కాబట్టి m మైనస్ n రాయాలి. సో దిస్ ఇస్ 2 into 4 8 ప్లస్ 3 బై మైనస్ 1 రా. అంటే 11 బై మైనస్ 1 అంటే మైనస్ 11. దిస్ ఇస్ x కోఆర్డినేట్. అలాగే y కోఆర్డినేట్ వాల్యూ m ఇంటూ y2 మైనస్ n ఇంటూ y1 బై m మైనస్ n కాబట్టి అంటే 2 ఇంటూ మైనస్ 3 y వాల్యూ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 3 ఇంటూ 7 డివైడెడ్ బై 2 మైనస్ 3. సో అప్పుడు మనకి మైనస్ 6 మైనస్ 21 డివైడెడ్ బై మైనస్ 1 మైనస్ 2 అదే ఇది మైనస్ 27 రా. మైనస్ 27 బై మైనస్ 1 చివరికి ఆన్సర్ ప్లస్ 27 రావాలిరా. సైన్ మిస్టేక్ పడింది. ప్లస్ 27 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లస్ 27. ఒకసారి మీ నోట్స్ లో కూడా కరెక్షన్ చేసుకోండి. అది రాసుకుని ఉంటే కనుక నోట్స్ లో కరెక్షన్ చేసుకోండి అది. సో దేర్ ఫర్ రిక్వైర్డ్ పాయింట్ మైనస్ 11 కామా ప్లస్ 27 వస్తుందిరా. మైనస్ 11 కామా ప్లస్ 27. అరే మీలో ఎవరైనా వనజ అనేవాళ్ళు ఉన్నారా? వనజ అనేవాళ్ళు. వనజ ఏ ఊరు మీది? కొత్తరెడ్డిపాలెం. కొత్తరెడ్డిపాలెం అంటే ప్రకాశం డిస్టిక్కేనా? అదే కే నవ్య మీ ఫ్రెండేనా? కే నవ్య తెలుసా నీకు? తెలీదా? తెలీదా? సరే సరే సరే. అంటే నీ పేరు చెప్పిందిలే సార్. మా తెలిసిన వాళ్ళు జాయిన్ అయ్యారు సార్ అని చెప్పేసింది అన్నది అమ్మాయి, అందుకని. సరే ఓకే. సో ఇదిరా మనకి ఎక్స్టర్నల్ ఫార్ములా. ఇది వచ్చి కరెక్షన్ మాత్రం చేసుకోండి రా. ఇది ప్లస్ 27 రావాలి. కరెక్షన్ చేసుకోండి అందరూ కూడా. రైట్. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఈజ్ డివైడెడ్ బై మైనస్ 1,6. రైట్. ఇందులో కరెక్ట్ గా నాకు అంటే ప్రొసీజర్ మన సెకండ్ మెథడే చేద్దాం డైరెక్ట్ గా. ఫస్ట్ మెథడ్ ఏమొద్దు. ఇందులో x1 y1 x2 y2 x కామా వైలు ఏంటో నాకు కావాలి. ఇప్పుడు నేను x కామా y అడుగుతున్నాను. అది ఆ పాయింట్ ఏది? x కామా y వాల్యూస్ ఏంటి? వెరీ గుడ్. రైట్. అంటే ఈ పాయింట్ తో ఏ రేషియో డివైడ్ చేయబడుతుంది అడిగాడు కాబట్టి ఈ పాయింట్ x కామా y. ఇంకా ఫస్ట్ పాయింట్ మీకు x1 y1, సెకండ్ పాయింట్ x2 y2. ఇంకా దాంట్లో మార్పు ఏమి లేదు. సో ఇక్కడ కూడా మనం సెకండ్ మెథడే చేయండి రా. సెకండ్ మెథడ్ చేస్తే మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ పాయింట్ x1 అంటే మైనస్ 3 మైనస్ x అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 ఈస్ 2 మైనస్ 1 మైనస్ 6 వస్తుంది. అంటే మైనస్ 3 ప్లస్ 1 రా. అంటే మైనస్ 2 ఈస్ 2 మైనస్ 7 వస్తుంది. మైనస్ 2 ఈస్ 2 మైనస్ 7 అంటే అగైన్ 2 ఈస్ 2 7. సో దీనికి కూడా అదే ఆన్సర్ వచ్చిందిరా. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 2 ఈస్ 2 7 వస్తుంది. సో ఈ సెకండ్ మెథడ్ మీకు 10th క్లాస్ లో లేని మెథడ్ రా. ఇది ఎవరైనా నేర్చుకున్నారా ఇంతకుముందు సెకండ్ మెథడ్ ఎవరైనా? రైట్. సో కాబట్టి మరి ఈ రోజు మీకు కొత్తగా అంటే ఇప్పటి వరకు కూడా మీరు నేర్చుకుంటుంది 10th క్లాస్ దే. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాడు ఈ రోజు ఇది ఒకటి. సో కాబట్టి కొత్తగా నేర్చుకున్న దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి. రైట్. మరి ఇప్పుడు దీంట్లోనే మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూడండి, అక్కడ ఇందాక మనకి x యాక్సిస్ డివైడ్ చేసే రేషియో, y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అని మాట్లాడుకున్నాం మనం. అంటే ఇప్పుడు ఏ బిలు జాయిన్ చేసుకున్నట్లయితే ఆ లైన్ x యాక్సిస్ ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది ఈ కేసులో మనకి. అలాగే ఈ కేసులో ఏ బిలని జాయిన్ చేసేటువంటి లైన్ ని x యాక్సిస్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఏ బిలకి బయట ఉంటే అది ఎక్స్టర్నల్ డివిజన్, ఇన్ బిట్వీన్ ఏబి ఉంటే దట్ ఈస్ ఇంటర్నల్ డివిజన్. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి ఆ m/n వాల్యూ పాజిటివ్ వస్తేనేమో, పాజిటివ్ అంటే ఎప్పుడు పాజిటివ్ వస్తుంది అంటే
రెండు పాజిటివ్ అయినా రెండు నెగిటివ్ అయినా రేషియో పాజిటివ్ వస్తుంది. ఎప్పుడైతే రేషియో పాజిటివ్ అవుతుందో దేర్ ఫర్ గివెన్ పాయింట్ డివైడ్స్ ఏబి బార్ ఇన్ ద రేషియో m:n ఇంటర్నల్లీ అని చెప్తాం. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. రేషియో అన్నకంటే మనం క్యాలిక్యులేట్ చేసిన రేషియో అంటే ఒక పాయింట్ 2 పాయింట్స్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందా ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుందా అని కూడా అడుగుతారు రా మనకి ప్రాబ్లమ్స్. సో ఆ కేసులో మనం ఏం చెప్పాలి అంటే రేషియోని బట్టి, అంటే రేషియో పాజిటివ్ వస్తే అప్పుడు గివెన్ పాయింట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి ఇంటర్నల్లీ అవుతుంది. అదే ఒకవేళ మనకి m:n నెగిటివ్ వస్తే, నెగిటివ్ అంటే రెండు నెగిటివ్లు అని కాదు, ఇందులో ఏదో ఒకటి నెగిటివ్ వస్తుంది, అప్పుడు అర్థం ఏంటంటే p డివైడ్స్ ఏబి బార్ ఇన్ ద రేషియో m:n ఎక్స్టర్నల్లీ అంటాం. సో అంటే రేషియో అనేది పాజిటివ్ రేషియో వస్తే పాయింట్ ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది అని, అలాగే రేషియో నెగిటివ్ వస్తే పాయింట్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుందని చెప్పుకుంటాము. రైట్. సో ఇది మనకి ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి. సో దీంట్లో ఈరోజు మీరు ఆ కొత్తగా ఏదైతే పాయింట్స్ నేర్చుకున్నారో మీరు, సో ఆ పాయింట్స్ తో మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టుమారోస్ క్లాస్ మనం నోట్స్ ఆల్రెడీ పంపించాను రా మీకు, నోట్స్ రాసుకునే ఉన్నారు. సో దాని ప్రకారం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మనకి.